తెలియాలి మనకు కూడా రేపు పొద్దున. అసలు ఆయనంతటా ఆయన చెప్తే తెలుస్తుంది కానీ వాస్తవంగా అయితే కనుక జగన్ ద్వేషి కాదు అతను, లేదా జగన్ చుట్టూ ఉన్నటువంటి క్వార్టరే ఆయన ఏడిపించింది అన్నటువంటిది అయితే ఆయనలో ఉన్నటువంటి కోపం, నో డౌట్. వాళ్ళందరినీ ఇక్కడ ఇరికిస్తామా, వాళ్ళందరి మీదన చెప్పడమా? అయితే దానివల్ల శత్రువులు పెంచుకోవడం తప్పించి లాభపడేది ఏముంటుంది? పైగా వైసీపీ కూడా భారీ నష్టం అవుతుంది. అంటే అది వైసీపీకి నష్టం చేకూర్చడానికి ఇప్పుడు ఒక ప్రచారం ఏం చేస్తున్నారు, ఆయన బీజేపీకి వెళ్ళిపోతున్నారు, బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు అవబోతున్నారు, లేకపోతే తమిళనాడు ఇన్ఛార్జ్ అయిపోతున్నారు. ఇది వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నట్టు. మళ్ళీ ఆయన రాజ్యసభ ఆయనకి ఇస్తారు, లేకపోతే వాళ్ళ అమ్మాయికి ఇస్తారు, ఇట్లాంటి ప్రచారము చేస్తున్నారు. జరుగుతుంది. బీజేపీనే దీని వెనకాలుండి నడిపిస్తే ఖచ్చితంగా జగన్కి మామూలు ఇష్యూ ఉండదు. అది సిబిఐ ఈడీల దాకా వెళ్లే పరిస్థితి ఉంటుంది. విజయసాయి రెడ్డి కనుక అట్లాగా ఒప్పుకుంటే బీజేపీ చేస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. అంటే జగన్ మీద కోపంతోనో ద్వేషంతోనో తనకి పార్టీలో అన్యాయం జరిగిందో అని కసితో కొట్టడం వేరు, లేదు ఆయన్ని ఎవరో ప్రోత్సహించో ఒత్తిడి చేసే ప్రోద్బలంతోనో బయట పెట్టడం వేరు. అంటే నిజంగా అలా జరిగితే ఇంతకుముందు ఆయన చెప్పిన మాట, నేను ఎవరికి భయపడను, ఒకరికి భయపడి రాజకీయాలు చేయను, అసలు రాజకీయాలే చేయను, రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను అన్న మనిషి మళ్ళీ ఎందుకు ఒక్కసారిగా మళ్ళీ బండి టర్న్ తీసుకుని వెనక్కి వచ్చారు అనేది అదే చూడాలి. రేపు పొద్దున ఏం మాట్లాడతారని, ఎందుకంటే మొన్న అయిపోయిన దాని గురించి అప్పుడు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడైతే రేపేం మాట్లాడతారన్న దాని మీదనే మనం మాట్లాడాల్సి ఉంటుంది. విచారణకి వెళ్ళి పిలిచింది కూడా సాక్షిగానే. అది కూడా ఏంటంటే ఇంకే ఆధారం దొరకలేదు కాబట్టి ఈయనిచ్చే ఆధారాన్ని బేస్ చేసుకుని తదుపరి దర్యాప్తు చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి చూడాలి ఏం చేస్తారనేది. అంటే ఈయన ట్రాప్ వేస్తే ట్రాప్ లో పడే మనిషి విజయసాయి అట్లాంటి క్యారెక్టర్ ఏం కాదు, ఇంకా ఎదురెత్తులు